నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తప్పుల మీద తప్పులు అస్సలు తీరు మారటం లేదు. కుట్రలు కుతంత్రాలు ఆగటం లేదు. పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది. శాంతి మంత్రాలు పఠిస్తూనే అర్ధరాత్రి అరాచకం సృష్టించింది. కాబూల్ను దెబ్బకొట్టేందుకు తనదైన కపటత్వాన్ని ప్రదర్శించింది ఇస్లామాబాద్. ఇండియా సరిహద్దులోనే కాదు, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో అలజడి సృష్టిస్తోంది. ఇంతకీ డబుల్ ట్యాప్ అంటే ఏంటి? జెనీవా కన్వెన్షన్ ఏం చెప్తోంది? ఇస్లామాబాద్ ఎలాంటి మారణ హోమం సృష్టించింది? డబుల్ కుట్రదారులపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ ఆర్మీ పైశాచిక దాడితో ఆఫ్ఘనిస్తాన్ నెత్తురోడింది. జనావాసాలు, మసీదులు, అమాయక పౌరులపై మునీర్ సేనలు బాంబుల వర్షం కురిపించాయి. మానవత్వానికే మచ్చ తెచ్చేలా క్రూరమైన పంథాతో ముందుకెళ్లాయి. అంతర్జాతీయ సమాజం నిషేధించిన డబుల్ ట్యాప్ వ్యూహంతో సహాయక చర్యలు చేపట్టే వారిని సైతం బలి తీసుకుంది షహబాజ్ సర్కార్. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యావత్ ప్రపంచం ఇస్లామాబాద్ తీరును తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ అనైతిక మెరుపు దాడులకు 35 మంది అభంశుభం తెలియని అమాయకులు బలయ్యారు. అయితే చనిపోయినోళ్లపై టెర్రరిస్టు ముద్ర వేస్తోంది దాయాది దేశం. పక్తియా, కునార్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దళం దాడులు చేసింది. 25 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు అటాక్స్ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో డబుల్ ట్యాప్ వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. మొదటి దాడుల తర్వాత సహాయక చర్యలకు వెళ్లినోళ్లపై రెండోసారి మెరుపు దాడి చేయడం దారుణమైన ఘటన. అమానవీయ, అత్యంత హేయమైన పద్ధతిని అవలంబించి రక్తదాహం తీర్చుకుంటోంది దాయాది. మరోవైపు తమ దుశ్చర్యలను ఉగ్రస్థావరాలు లక్ష్యంగా చేసిన ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్లుగా సమర్థించుకుంటోంది ఇస్లామాబాద్. టీటీపీ అనుబంధ గ్రూపులపై దాడులు చేసినట్లు చెప్పుకుంటోంది. అయితే పాక్ వాదనను ఆఫ్ఘన్ తీవ్రంగా ఖండించింది. ప్రజల నివాసాలు, మసీదులే లక్ష్యంగా అటాక్స్ జరిగాయని, మరణించిన వాళ్లలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని కాబూల్ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదం ముసుగులో పొరుగు దేశంపైనే విమానాలతో దాడులు చేయడం ద్వంద్వ నీతికి నిదర్శనం. షహబాజ్ షరీఫ్ చేసింది తీవ్రమైన అంతర్జాతీయ నేరం మాత్రమే కాదు, జెనీవా కన్వెన్షన్కు, యుద్ధ నియమాలకు పూర్తిగా విరుద్ధమైన చర్య. గాయపడిన వాళ్లను రక్షించే వారిని చంపడం వార్ క్రైమ్ కిందకే వస్తుంది. వాస్తవానికి తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పాకిస్తాన్ లీడర్లు తెగ సంబరాలు చేసుకున్నారు. మా చేతిలో రిమోట్ కంట్రోల్ ఉందని మురిసిపోయారు. కానీ ఇప్పుడు పొరుగు దేశంపైనే నెత్తురు పారిస్తోంది పాకిస్తాన్. తర్వాత పాక్ ఆఫ్ఘాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలతో ఇరు దేశాల్లో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా నిలబడలేకపోయాయి. దీంతో బోర్డర్ ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మానవ హక్కుల సంస్థలు డబుల్ ట్యాప్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఓవైపేమో తాలిబాన్ను మేము రిమోట్ కంట్రోల్తో ఆడిస్తున్నాము, మొత్తం మా చేతిలోనే ఉంది, మేము ఎంత చెప్తే అంత అని తెగ సంబరపడిపోయినటువంటి పాక్ ఇవాళ అదే దేశంపై ఈ రకమైనటువంటి డబుల్ ట్యాప్ స్ట్రాటజీతో దాడులు చేయడం అనేది ఇది క్రైమ్ వార్ కాదా? ఏం చెప్తారు సార్ దీని గురించి? అదే ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ పాకిస్తాన్ మర్చిపోయింది. పాకిస్తాన్ ఏమిటంటే మేమేదో సాయం చేసాం తాలిబాన్కి, ముస్లిం కంట్రీ మా మీద ఆధారపడి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్కి ఒక గింజ గోధుమ వెళ్ళాలన్నా పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే సముద్రం పక్కన లేదు, ఆఫ్ఘనిస్తాన్ పక్కన పోర్ట్స్ ఏం లేవు. మీరు మ్యాప్ కూడా పెడితే బాగుంది. ఆఫ్ఘనిస్తాన్ అలాంటి దేశం. 2019లో అమెరికన్స్తో ఉండి పాకిస్తాన్ తాలిబాన్కి సాయం చేసి అమెరికన్స్ ఓడించి పంపించేసి మీరు చెప్పినట్టుగా సంబరాలు చేసుకున్నారు. మాకు స్ట్రాటజిక్ డెప్త్ వచ్చిందన్నది పాకిస్తాన్. అంటే మాకు ఇంకొక దేశం, మా దేశంలో ఉన్న సైజ్ అంత దేశం మాకు కలిసిపోయింది. ఫైటర్స్, వాళ్ళు సూసైడ్ బాంబర్స్, కాశ్మీర్ పంపించేస్తాం 100 మందిని, బాంబులు పేల్చుకుని వాళ్ళు సస్తారు,
పోతారు, మాకు లెక్కేంటి, అంతా 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 అన్ని కలలు కమ్మా. కానీ అలాగ అవ్వలేదు. ఒక 6 నెలలు సంవత్సరం క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, పెద్ద లాయర్, ఇలా గొడవలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్లో అన్నాడు, ఎవరో అడిగారు ఇండియా ఏమన్నా సాయం చేస్తుందా అంటే అన్నాడు, రేపు చూడ ఆఫ్ఘనిస్తాన్ నిన్న కూడా భారతదేశం స్నేహం, ఈవేళ భారతదేశం స్నేహం, ఎల్లుండి కూడా భారతదేశం స్నేహమే, ఆ చరిత్ర ఉన్నది నీకు తెలియదు అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఆఫ్ఘాన్స్కి ఏ అవస్థ వచ్చినా భారతదేశానికి వస్తా. 1973 వరకు ఒక రాజు ఉండేవాడు, వందల సంవత్సరం డైనెస్టీ. అది రష్యన్స్ అనవసరంగా వాడిని తీసేశాక ఏదో మా మనిషిని పెట్టుకుంటాం ఆంభావంతో 73లో ఒక పిచ్చి కమ్యూనిస్ట్ పెట్టి, వారి తర్వాత వాళ్ళే చంపేశారు తాలిబాన్. అవన్నీ అవ్వాక అరాచకం వచ్చింది. 73 వరకు వందల సంవత్సరాలు ఆఫ్ఘాన్ కింగ్ ఉండేవాడు. దాని తర్వాత రష్యన్స్ వచ్చారు, వాళ్ళని ఓడించేశారు అమెరికన్స్ అందరూ కలిసి. 89లో వెళ్ళిపోయారు. అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఏదో గొడవలు జరిగినాయి, కానీ పాకిస్తాన్ తాలిబాన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు, మనకు ఉపయోగం. నేను చెప్పింది ఏమిటంటే ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్లో అవస్థ వచ్చిన జనం ఆ రాజా తీసేసినప్పుడు ఆయన మనుషులందరూ భారతదేశానికి వచ్చారు. ఇక్కడ ఉన్నారు లక్షల మంది, సంవత్సరాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళారు. మళ్ళీ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు తీసేసి నాయకులను అక్కడ చంపేస్తే 89లో మళ్ళీ లక్షల మంది ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? భారతదేశం. ఎవరైతే ఆ ప్రెసిడెంట్ని మర్డర్ చేస్తారో వారి భార్య పిల్లలు అందరూ ఢిల్లీ వచ్చి ఉన్నారు. వాళ్ళకి మెడికల్ సీట్స్ అన్నీ ఇచ్చి భారతదేశం చూస్తారు. మళ్ళీ వాళ్ళు తాలిబాన్ ఓడిపోయాక అమెరికన్ ప్రభుత్వం వచ్చాక, అమెరికన్ సపోర్టెడ్ ప్రభుత్వం, వాళ్ళు తాలిబాన్ నుంచి ఆ గవర్నమెంట్ నుంచి పారిపోయిన వాళ్ళు భారతదేశం వచ్చారు. అందరూ వస్తాం భారతదేశం. మంచి సంబంధాలు ఉన్నాయి మనకి, సరిహద్దులు లేవు కాబట్టి ఇంకా మంచి సంబంధాలు. దాని తర్వాత 2019 ఏమైందంటే, మేము నీకు కింద కూడా రానివ్వం, ఒక ఎర్త్క్వేక్ జరిగితే ఆఫ్ఘాన్లో మేము 1,00,000 టన్నులు 5,00,000 టన్నులు పంపిస్తాం, భారతదేశం 2,00,000 టన్నులు అంటే పాకిస్తాన్ ఏదైనా. అప్పుడు భారతదేశం ఇరాన్లో చాబహార్ పోర్ట్ కట్టింది. అది కూడా మీ మ్యాప్ వెనకాల ఉంటే బాగుంది. చాబహార్ పోర్ట్ ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి రోడ్డు మీద 500-600 మైళ్ళ వెళ్ళిపోతుంది. ఇండియా డెవలప్ చేసింది. ఇప్పుడు ఇండియా ఏం సరుకులు పంపిన ఆఫ్ఘనిస్తాన్కి గోధుమలు అన్నీ భారతదేశం నుంచి వెళ్తాయి, ఆ చాబహార్ పోర్ట్ నుంచి వెళ్తాయి. సో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి మంచి సంబంధం, స్నేహం ఉన్నారు. ఆఖరికి తాలిబాన్ వచ్చి భారతదేశంలో మీ డేరాడూన్ అకాడమీ ఆర్మీ, మీ పూనా అకాడమీ, మీ హైదరాబాద్లో పోలీస్ అకాడమీ, మా ఊళ్ళకు పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వాలని అడిగారు. ఇంకా భారతదేశం యాక్సెప్ట్ చేయలేదు. అంత క్లోజ్ అయిపోయాయి. సో పాకిస్తాన్కి చాలా బాధగా, ఎందుకంటే అందరు నవ్వుతున్నారు, ప్రపంచం అంతా నవ్వుతుంది, ఇదే తాలిబాన్. సో ఇప్పటి వరకు తాలిబాన్ అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే తాలిబాన్ దగ్గర విమానాలు లేవు, రాకెట్స్ లేవు. లేకపోతే ఎవరు తాలిబాన్ ఆఫ్ఘాన్స్తో ఎవరు దెబ్బలాడు. మీకు ఆఫ్ఘాన్ చరిత్ర తెలియకుండా మన ఆఫ్ఘాన్స్ మీద మాట్లాడితే కొద్దిగా లోపం ఉన్నారు. ఎవరికి తెలీదు ఎంత వైలెంట్గా ఆఫ్ఘనిస్తాన్ అవిందో. కానీ పర్సనల్ మర్డర్స్ ఉండవు అక్కడ, మీకు తెలుసో తెలియదు. పర్సనల్ మర్డర్స్ ఉండవు. 4-5 కోట్ల జనాభాలు ఒక్కడు ఇంకోటిని చంపేస్తే ఆ ట్రైబ్స్, ఆ కుటుంబాలు అందరినీ పక్కన చంపేసే వరకు నిద్రపోరు. కాబట్టి ఎవరు ఒకళ్ళొకళ్ళు చంపరు. జ్ఞాపకం పెట్టుకోండి. ట్రైబల్ లాయల్టీగా ఎలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఇంటర్ఫియర్ అయింది, ఈ గొడవలు తీసుకొచ్చి పొలిటికల్గా ఒకళ్ళొకళ్ళు చంపించేసి అన్నీ నేర్పింది పాకిస్తాన్. ఆ మంది ఇవాళ పాకిస్తాన్ మీద పనిచేస్తారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని అటాక్ చేస్తారంటే లేదు. వాళ్ళ సైన్యం ద్వారా ఆఫ్ఘాన్ చేయలేరు, ఎందుకంటే పాకిస్తాన్కి ఎక్కువ ఆర్మమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే 2019 ఆగస్టులో అమెరికా వదిలేసి వెళ్ళిపోయాక ఆఫ్ఘాన్లో ఉన్న ఆయిల్, ఈ మినరల్స్, రేరర్స్ అంతా మేమే అమ్ముతామని అందరి బేరాలు పెట్టారు కూడా పాకిస్తాన్. అది కూడా ఆఫ్ఘనిస్ కొట్టేసి పారేశారు. సో ఇది భారతదేశానికి అనుకోకుండా ఒక పెద్ద యాసెట్ అయిపోయింది. అనుకోకుండా ఎవరైతే మనకి నిద్రలేని శత్రువు అవుతాడు అనుకున్నామో మంచి మిత్రుడే.
వాళ్ళే ఇంకా స్నేహం కోరుతున్నారు, మనమే జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఏమైనా మారొచ్చు, ఇంకో అక్కడ ఎవరన్నా గొడవలు వస్తే అని ఉన్నాయి. సో రాను రాను రోజుల్లో ఇది పాకిస్తాన్కి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేస్తుంది, దీనికి రియాక్షన్ ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వస్తాయా లేవా? అది ఇంకో పాయింట్ చరిత్ర చెప్పాలి, మీరు టైం ఇస్తే చెప్తా. అసలు బ్రిటిష్ టైంలో బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన సర్వే చేసి చీల్చారు. దాన్ని డురాండ్ లైన్ అంటారు. డురాండ్ లైన్, ఒక బ్రిటిషరు డురాండ్ అనేవాడు లైన్ గీశాడు. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఇది, బ్రిటిష్ ఇండియా ఇప్పుడున్న పాకిస్తాన్ బార్డర్ ఇది అని. అది ఆఫ్ఘన్లు ఏమంటారంటే మరి ఎక్కువ భూమి నువ్వు తీసేసుకున్నావు, ఎక్కువ భూమి, చాలా భూమి ఇష్టం వచ్చినట్టు గీసావు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నోరు మూసుకున్నావు. అప్పుడు మా భూమి మాకు కావాలి. పాకిస్తాన్లో ప్రావిన్స్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అది మాది, అది మాకు ఇచ్చేయాలి అని వాళ్ళు గొడవ చేస్తారు. అది గొడవ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన. బ్రిటిష్ హయాంలో ఏ పోర్షన్ చరిత్రంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదో అది పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నది. ఖైబర్ ఆ ఏరియాస్ అన్నీ, పెషావర్ అనే ఊరు ఇవాళ క్యాపిటల్ అక్కడ, అది అది మాది ఆఫ్ఘనిస్తాన్ అడుగుతుంది. సో అది తగు, అది తగు. ఇప్పుడు ఈ దాడుల్ని కూడా పాకిస్తాన్ చాలా చక్కగా జస్టిఫై చేసుకుంటా ఉంది. వీటన్నింటిని ఒక ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ ఇవి అని చెప్తున్నారు. కానీ అక్కడ మహిళలు, చిన్నారులు చాలామంది వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మసీదులు టార్గెటెడ్గా ఈ దాడులు జరిగాయి, అవన్నీ విధ్వంసం అయ్యాయి. అప్పుడు ఇది ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ ఎలా అవుతుంది సార్? ఇంటెలిజెన్స్ కాదు, రెచ్చిపోయి కోపంగా ఉన్నారు, రెచ్చిపోయి. దీంట్లో ఇంకో మెలుగు కూడా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే జైల్లో పెట్టారో, చంపేస్తారన్న వాడి మీద వార్తలు వచ్చినాయి, ఏదో రకంగా జైల్లో చంపేస్తారు. వాడు పతాన్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ 99% పతాన్, ఒకే ట్రైబ్. ఈవేళ పతాన్ ఏరియాస్ అన్నీ పాకిస్తాన్లో మాకు ఇచ్చేయాలి, మాది అది ఆఫ్ఘనిస్తాన్. అరే మీకు 30 సంవత్సరాలు బట్టి మా దేశంలో మీకు రక్షణ ఇచ్చాం, మీకు ప్లేస్ ఇచ్చాం, జీతాలు ఇచ్చాం, మీ ఫ్యామిలీస్ ఇక్కడే పుట్టి పెరిగారు, మీరంత అన్గ్రేట్ఫుల్ ఫెలోస్ అని వాళ్ళు అంటున్నారు. అన్గ్రేట్ఫుల్ లేదు, ఏం లేదు, మమ్మల్ని వాడుకున్నారు, మేము మిమ్మల్ని, మా భూమి మాకు కావాలి. ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ ట్రైబ్కి చెందిన. సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. భారతదేశానికి మంచిదా? చాలా మంచిది. చైనాకి చెడ్డదా? చాలా చెడ్డ. ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ కూడా బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డరు, ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ కూడా బార్డర్. ఇరాన్లో కూడా చాలామంది ఉన్నవాళ్ళు ఆఫ్ఘాన్స్కి, ఆ ట్రైబ్స్కి సంబంధం ఉన్నవాళ్ళు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయిపోయింది ఈవేళ. ఇరాన్ పాకిస్తాన్ ఇవ్వద్దన్న చాబహార్ పోర్ట్ ఆపరేట్ చేయడానికి భారతదేశానికి ఇచ్చారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి ఇంక ఫ్రీ అయిపోయింది పాకిస్తాన్ నుంచి. మీరు ఆ మ్యాప్ చూస్తే కరాచీ పోర్ట్ నుంచి అలాగా వాళ్ళు పెషావర్ వచ్చి 1200 మైళ్ళు 13 మైళ్ళు లారీ అప్పుడే ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళాలి. అది మూసేసేవారు పాకిస్తాన్ ఇష్టం లేనప్పుడు. అది ఇరిగిపోయింది. ఆ పాకిస్తాన్ బ్లాక్మెయిల్ ఇరిగిపోయింది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు అడిగినవన్నీ భారతదేశం ఇస్తున్నారు. ఎంత గోధుమలు కావలిస్తే అంత ఇస్తున్నారు. ఫస్ట్ మందులు ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. అన్నిటికంటే ఆఫ్ఘాన్ క్రికెట్ టీం బేస్ ఎక్కడున్నది? ఢిల్లీలో ఉన్నది. అది మర్చిపో. ఆఫ్ఘాన్ క్రికెట్ టీం బేస్ స్టేడియం ఢిల్లీలో ఉన్నది. ఇక్కడి నుంచే ఆడతారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం. అలా సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి. మతాలు వేరే అవినా మన మీద, మన దేశాన్ని వాళ్ళు చూసి వాళ్ళు ఇది ఒక ఫేర్ ప్లేస్, నైస్ ప్లేస్ టు లివ్, ఇక్కడ మొత్తం చాలా ఈజీ లైఫ్, అది మనకి మీద వాళ్ళకి పేరు ఉన్నది. నేను ఇందాక మీకు హిస్టరీ చెప్పాను. రాజుగారిని తీసేసినప్పుడు రాజుగారి మనుషులు అందరు ఇక్కడికి వచ్చారు. ఏ కమ్యూనిస్టు రష్యా సపోర్ట్ వాళ్ళను ఊరి బలి వేసేసినప్పుడు వాళ్ళ కుటుంబాలు లక్షల మంది ఇక్కడికి వచ్చి పారిపోయి ఇక్కడ దాకా. మళ్ళీ తాలిబాన్ ప్రభుత్వం తీసేసినప్పుడు అక్కడ ఆ ప్రభుత్వానికి సంబంధించిన పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చారు. మళ్ళీ తాలిబాన్ తీసాక అమెరికన్ పప్పెట్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడి నుంచి చాలా సంబంధాలు ఉన్నాయి భారతదేశం. చాలా
అందువల్ల ఇది ఒక మంచిగా జరుగుతుంది. భారతదేశం ఏదో అయిపోయిందని కాగలించుకోవట్లేదు, స్లోగా చేస్తాం. స్లోగా అఫ్ఘాన్కి ఓపెన్గా సపోర్ట్ చేయకూడదు, స్లోగా చేస్తున్నారని మనం భావించవచ్చు. పాకిస్తాన్కి ఎన్ని వేషాలు వేసినా, ఎంత అలర్ట్ చేసినా, ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేయటం, పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ సోల్జర్స్ ఎక్కువ మంది పఠాన్స్, ఎక్కువ మంది మర్చిపోవడం, ఎక్కువ మంది పఠాన్, వాళ్ళకి కూడా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు బ్యాడ్గా ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాకిస్తాన్. దీని గురించి ఎంత పెద్ద రకం శాంతి తీసుకొస్తున్నాం ఇరాన్ మధ్యన అమెరికా మధ్యన చెప్పిన వాళ్ళు ఆఖరికి ఇలాంటి గొయ్యల్లో దిగిపోతున్నారు, దిగజారిపోతున్నారు. అది పాకిస్తాన్కి వచ్చిన ప్రాబ్లం, ఇమేజ్ ప్రాబ్లం. సార్, ఇప్పుడు ఈ దాడులో అంటే పౌర ప్రభుత్వం షహబాజ్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం అంటారా, లేదంటే అసీం మునీర్ సేనలు వాళ్ళే స్వతంత్రంగా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఈ దాడులు అనేవి? కాదు, అక్కడ పాకిస్తాన్లో పరిపాలించేది పంజాబ్ పాకిస్తాన్, మర్చిపోవాలి. అక్కడ పంజాబ్ 4 ప్రావిన్సెస్ ఉన్నాయి: పంజాబ్, సింధ్, బలూచిస్తాన్ అండ్ ఫ్రంటియర్. ఫ్రంటియర్ అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళే పఠాన్స్, ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ట్రైబో, పెషావర్, 4 ప్రాంతాలు ఉన్నాయి. 4 ప్రాంతాల్లో పంజాబ్ పాపులేషన్ మోర్ దెన్ 50%. వాళ్ళే మొత్తం ఆర్మీని కంట్రోల్ చేస్తారు, అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ కూడా. క్యాపిటల్ కూడా లాహోర్, పంజాబ్లోనే ఉన్నారు. లాహోర్ పాత సిటీ, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల సిటీ. సో వాళ్ళే డామినేట్ చేస్తారు పంజాబ్. షెబాజ్ పంజాబ్ పాలిటీషియన్, మునీర్ పంజాబ్ పాలిటీషియన్, ముషారఫ్ ఉండేవాడు కదా, వాడు పంజాబీ, జియావుల్ హక్ పంజాబీ. ఎక్కువ మంది పంజాబీ ఆఫీసర్ అంతా డామినేట్ చేసేది ఆర్మీలో, పంజాబీ. దాంట్లో విశేషం కూడా అందరూ భారతదేశం నుంచి వెళ్ళారు. ఆసిఫ్ మునీర్, లేకపోతే జియావుల్ హక్, లేకపోతే ముషారఫ్, వాళ్ళ ఫ్యామిలీ మన స్వతంత్రం వచ్చాక ఇక్కడి నుంచి మూట కట్టుకుని అక్కడికి వెళ్ళారు. సో అవన్నీ ఉన్నాయి. పంజాబీస్ డామినేట్ చేస్తారు, వాళ్ళని కాదని ప్రభుత్వం ఏం చేయదు. ఇద్దరు ఒక మాట మీద ఉన్నారు. షెబాజ్ షరీఫ్ ఆర్మీ సుపీరియర్ మాట, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి మీరు అడిగిన ప్రశ్నకి. ఇప్పుడు వరకు ఏ ప్రధానమంత్రి ఫుల్ టర్మ్ పాకిస్తాన్లో చేయలేదు. చాలామంది ప్రధానమంత్రులు జైలుకి వెళ్ళారు, ఉరిశిక్ష అయిపోయారు, ఫోన్ చేస్తారు ఎవరో. సో ఈ నవాజ్ షరీఫ్ బ్రదరు షెబాజ్ షరీఫ్ బాగా మునీర్తో ఉంటాడు కాబట్టి వారికి 5 సంవత్సరాల టైం ఉంటాయి. వారికి ఒక పట్టులాగా ఉంటాడు కాబట్టి ఆసిఫ్ మునీర్కి చాలా ఇంటెలిజెంట్గా, వాళ్ళు కావాలి కదా, ఎవరో కావాలి కదా ప్రధానమంత్రిగా ఉంటానికి. అందువల్ల ఈ జోడీ షరీఫ్ ఫ్యామిలీ అండ్ మునీర్ కలిసి చేస్తారు. సో నిర్ణయాధికారం మాత్రం ఫైనల్గా అసీం మునీర్దే. ఆసిఫ్ మునీర్ది, కానీ వీళ్ళు కూడా క్లోజ్గా ఉన్నారు. సో ఒకళ్ళ ఇన్పుట్స్ ఒకరితో ఉంటాయి. దాంతోపాటు నవాజ్ షరీఫ్ ఉండేవాడు ప్రధానమంత్రి, వాడు జైలుకి వెళ్ళాడు, పారిపోయేటప్పుడు లండన్. వాడి కూతురు పంజాబ్ చీఫ్ నవాజ్ షరీఫ్, తమ్ముడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఆసిఫ్ మునీర్ని వాడే మొదలు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ని తీసేయాలి, యూస్లెస్ ఫెలో ఇమ్రాన్ ఖాన్, ఆసిఫ్ అని పిలిచేవాడు వాడు ప్రైమ్ మినిస్టర్గా. సో అది వాడు సహించలేకపోయాడు. ఇమ్రాన్ ఖాన్ అలా చూసేది ఆర్మీ. మీరు నాకు సబార్డినేట్, నేను అపాయింట్ చేశాను పబ్లిక్గా అనేవాడు. సో వీడు అలాగ ఉండడు నవాజ్ షరీఫ్. అదే ఇమ్రాన్ ఖాన్ మంచివాడు మీరు అనేది. ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి చాలా హాని చేశాడు, చాలా ఇంటెలిజెన్స్, సోషల్ లైఫ్, పేరున్న ప్లే బాయ్ ఆయన ప్రపంచం అంతా. పెద్ద లీడర్స్ బయట వాళ్ళతో అందరితో స్నేహం వచ్చేసి. డొనాల్డ్ ట్రంప్ అరగంట చూడటానికి వెళ్తే వీడితో రోజంతా కూర్చున్నాడు బయట. ఏ రోజు ఫిబ్రవరి 20వ తారీఖు 1922 ఫిబ్రవరి 2022 వ్లాదిమిర్ పుతిన్ ఆ రోజు యుక్రెయిన్ యుద్ధం అనౌన్స్ చేస్తున్నాడు. ఆయనతో గంట అపాయింట్మెంట్ ఎవరికి? ఇమ్రాన్ ఖాన్. గంట అపాయింట్మెంట్ రోజంతా అయిపోయింది, వాడితో కూర్చొని మాటలు గాసిప్ చేసుకో. ఇమ్రాన్ ఖాన్ అంత చార్మింగ్, అంత సొసైటీ తెలుసు, వాడి హిస్టరీ చూసి ట్రంప్
పుతిన్ ఇలాంటి మనుషులు అడ్మైర్ చేసి ఆఖరికి ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పాడంటే పుతిన్కి, ఇండియా ఎప్పుడో మిమ్మల్ని వదిలేశారు, ఇండియా అమెరికాతో ఉన్నారు, మేము వచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నాం రష్యాతో. ఓకే అన్నాడు. వాడు తిరిగి వచ్చాడు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్. వారం రోజుల్లో అమెరికన్ మినిస్టర్ స్టేట్ ఫారెన్ అఫేర్స్ ఆర్మీకి ఉత్తరం రాశాడు. ఏంటి వీడెళ్ళి అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు తీసి పారేశాడు. ఈ మునీరే వీడు ఉండటానికి వీల్లేదు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఎంపీస్ అందరినీ థ్రెటన్ చేసి హిస్టరీ పాకిస్తాన్ చాలా విశేషంగా ఉంటుంది. వారు మన అదృష్టమా దురదృష్టమా అలాంటి వాళ్ళు మన నేబర్స్. స్నేహితులు మనం కోరుకోగలం, నేబర్స్ మనం కోరుకోలేం కదా. సో భారతదేశానికి ఇది ఒక శాపం. చైనా ఒక పక్కన, పాకిస్తాన్. సార్, ఇప్పుడు చైనాకి ఏమైనా అంటే సిపిఈసి ప్రాజెక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా బార్డర్లో ఉన్నటువంటి ఉద్రిక్తతల వల్ల? ఇబ్బంది అక్కడే వీళ్ళని చంపేస్తున్నారు, అక్కడక్కడ చైనీస్ లేబరర్స్ని వాళ్ళని చంపేస్తున్నారు. సో పాకిస్తాన్ కంట్రోల్ చేయాలి ఆఫ్ఘనిస్తాన్, మంచి సంబంధాలు ఉండాలి, రష్యా చైనాకి ఫుల్ దారి ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళిద్దరు దెబ్బలాడుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆఫ్ఘన్తో స్నేహంగా ఉంటారా పాకిస్తాన్తో ఉంటారా? చైనాకి చాలా ఇబ్బంది. చైనాకి ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. చాలామంది భారతదేశంలో ఫీల్ అవుతారు, చైనా నేపాల్కి సాయం చేస్తుంది, నేపాల్ దగ్గర అయిపోతారు, బంగ్లాదేశ్కి సాయం చేస్తుంది, మన అగ్రిమెంట్స్ పెట్టేసింది, శ్రీలంక, అలాగే మాల్దీవ్స్. కానీ అన్ని పనికిరాని స్నేహాలు చైనాకి. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు తినేసాక వాళ్ళు మళ్ళీ ఇంకో దేశాలకు వెళ్ళిపోతున్నారు. మాల్దీవ్స్ చూశారు కదా, శ్రీలంక చూశారు కదా, నేపాల్ చూశారు కదా, బంగ్లాదేశ్ అంతే, ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే. డబ్బు అయిపోగానే వాడేసుకున్నాక చైనా ఇవ్వనంటారు, వదలబోమంటారు. సో చైనీస్కి ఇది అన్హ్యాపీ న్యూస్. ఇలా కుమ్ములాడుకోవటం దెబ్బలాడుకోవటం చైనీస్కి అర్థమైపోయింది, ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని. మనం ఎస్కేప్ రూట్ ఏముంటుందో అది ఆలోచించుకుంటూ ఉంటాం. చైనీస్కి చాలా అన్సెంటిమెంటల్ పీపుల్. ఇరాన్ బాగా చంపేస్తున్నారు, మాకు సాయం చేయమంటే ఏం సాయం చేయలేదే. మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏం సాయం చేశారంటే శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీ మీద అక్కడి నుంచి వచ్చి మా నెత్తి మీద బాంబులు పడుతున్నాయి అన్నారు, కానీ అది ఆప్ చేయదు. శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి యుద్ధాన్ని రెచ్చగొట్టి పంపారు, ఇరాన్ని దెబ్బతినమని పంపారు. కానీ చైనా ఏం సాయం చేయలేదు. దాన్ని ఏమంటారంటే కుల్లా గారు టిన్ డిప్లొమసీ అంట. టిన్ డిప్లొమసీ అంటే ఇది డిప్లొమసీ చైనీస్ ఎలా ఉంటుందంటే, మాకు లిమిటెడ్ ఫ్రెండ్షిప్ కావాలి, మీకు ఎక్కువ వద్దు, ఫ్రెండ్షిప్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి, బట్ నాట్ వెరీ డీప్. మీ సెక్యూరిటీ అంతా మేము అష్యూర్ చేస్తాం, బేసెస్ పెడతా, అమెరికన్స్ లాగా కాదు. టిన్ డిప్లొమసీ. సో అందరితో తడి పొడిగా ఉంటారు చైనా. చైనా అప్పటి వరకు ఇతర దేశాలకు సైన్యాలు పంపి దెబ్బలారు, జ్ఞాపకం పెట్టుకోండి. తప్పిస్తారు, చస్తే చావమంటారు. ఈ ఓవరాల్ ఈ గందరగోళంలో భారత్ భద్రతకి ఏమైనా ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారు? చాలా మంచి టైం భారత్కి. అనుకోకుండా ఇరాన్ యుద్ధం వచ్చి, నేను ఎప్పుడు అందరికీ వ్యతిరేకంగా చెప్తూ ఉంటాను. చాలామంది అయ్యో యుద్ధం ఆగిపోవాలండి, ధరలు పెరిగిపోయినాయి అంటారు. ఏం పెరిగినాయి చెప్పండి? ఆయిల్ అంతా ఈవేళ $72. ఎన్ని రోజులు 100 అవినాయి? 30 రోజులు ఉన్నాయి, అంతే కదా. మన మీద నెత్తి మీద ఏం బాంబులు పడలేదు, మనకేం గొడవలు లేవు. మిగతా దేశాలు, పక్క దేశాలు అందరూ దెబ్బతిన్నారు. పాకిస్తాన్ తిన్నారు, బంగ్లాదేశ్ తిన్నాయి. ఎవరు డబ్బు అరబ్స్ అంత రెడీగా ఇవ్వటానికి ఫ్రీగా వీళ్ళ మొహాల మీద పడేయటానికి లేరు. అరబ్ దేశాలు దెబ్బతిన్నాయి, అమెరికా దెబ్బతిన్నది, చైనా దెబ్బతిన్నది. మనమేం దెబ్బతిన్నాం? మనమేం దెబ్బతినలేదు. మన స్నేహితులు కాదు ఈ దేశాలు. ఎవరో ఏదో పాకిస్తాన్కి అందరూ సాయం చేస్తూ ఉంటారు, ఫ్రీ ఆయిల్ ఇస్తారు, తక్కువ లోన్స్ ఇస్తారు, ఎక్కువ లోన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఇబ్బందులు పడ్డారంటే గుడ్ టైం ఫర్ ఇండియా, బయట అనకపోయినా. అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా గుడ్ టైం ఫర్ ఇండియా, కొద్దిగా ఊపిరి పీల్చుకోవడానికి వస్తాం. సో నేను అలా చూస్తున్నాను, వాళ్ళ గొడవలు మనకి లాభం. అసలు తరచూ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సార్, ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఇటు పాకిస్తాన్ మధ్య, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరిగేటువంటివి. అసలు ఇన్ ఫ్యూచర్ అంటే వీళ్ళు ఈ రెండింటి మధ్య శాంతి అనేది సాధ్యం అవుతుందంటారా? అవ్వచ్చు, శాంతి ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ పర్మనెంట్గా ఉంటుందా ఉండదా మనం చెప్పాం. ఆఫ్ఘనిస్తాన్కి
పాకిస్తాన్ మనకి దారి ఇవ్వదు, రూట్ ఇవ్వదు వ్యాపారం చేసుకోవటానికి. భారతదేశంతో మనకు రూట్ లేదు. పాకిస్తాన్ మన ఫారెన్ పాలసీ డిటర్మిన్ చేయటమే. పాకిస్తాన్ మనం ఎలా చేయాలి, వాళ్ళకి ఎప్పుడు ఆఫ్ఘాన్స్ ఎవరు వాళ్ళని కాన్కర్ చేయలేదు. మీకు అది తెలుసు కదా. ఏ సైన్యం వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో జెండా పెట్టలేదు. ఒక మహారాజా రంజిత్ సింగే 2 సంవత్సరాలు, అతను 200 సంవత్సరాల క్రితం పంజాబ్ రంజిత్ సింగ్ కాబూల్ని కాన్కర్ చేశారు. బ్రిటిష్ ఎంతో ప్రయత్నం చేశారు, సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయారు. ఏ సైన్యం వెళ్ళినా చచ్చిపోయి వస్తారు అక్కడ. సో అది పాకిస్తాన్ కూడా తెలుసు. ఆఫ్ఘనిస్తాన్తో తగు అంటే పాకిస్తాన్ ధైర్యం ఏంటంటే వాళ్ళ దగ్గర ప్లేన్స్ ఉన్నాయి, రాకెట్స్ ఉన్నాయి అంతవరకు. దానికి తగ్గగా ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిజం వాడితే పాకిస్తాన్ చాలదు. సో ఇది ప్రస్తుతం పీస్ ఫ్యూచర్లో వస్తుందా రాదా మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం పాకిస్తాన్కి చాలా పెద్ద ఎంబారస్మెంట్, చాలా పెద్ద స్ట్రగుల్, పెద్ద టెన్షన్. ఇప్పటి వరకు ఏ పక్కన మేము చూసుకోక్కర్లేదు. భారతదేశానికి అన్ని విరోధులు ఉన్నారు, పక్కన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దెబ్బలాడుతున్నట్టే ఎంత అసహ్యంగా అనుకుంటారు. నేపాల్లో, శ్రీలంకలో, బంగ్లాదేశ్లో వాళ్ళందరికీ ఐడియాస్ వస్తాయి కదా. కరెక్ట్. సో తప్పకుండా ఈ ఆప్టిక్స్ కనపడే బొమ్మలు భారతదేశానికి అడ్వాంటేజ్, అనుకోని అడ్వాంటేజ్, కేర్ఫుల్ ఫారెన్ పాలసీ జరిగింది. సార్, ఇప్పుడు ఆఫ్ఘన్ విషయంలో పాక్ చేస్తున్నటువంటి ఈ దాడులకి అమెరికా సపోర్ట్ ఉందంటారా? లేకుండానే ఇలాంటి చర్యలకు చేసుకునేది అమెరికా సపోర్ట్ లేదు, పాలు లేదు. వాళ్ళు అమెరికాకి అందరికీ తెలుసు వీళ్ళు దొంగలు, కానీ ఉపయోగపడ్డాడు, వ్యాపారాలు ఇచ్చాడు ట్రంప్ ఫ్యామిలీ, కానీ వారి మీద ఉన్నది మమకారం. సౌదీ అరేబియా, ఖతార్ పాకిస్తాన్తో మంచిగా ఉండాలి, పాపం భారతదేశం ఏడిపించేస్తుందని చెప్పి డబ్బులు వ్యాపారంతో ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఇరాన్ టాక్స్ మిస్యూజ్ చేసి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుందని అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు కదా స్విట్జర్లాండ్కి. ఎందుకంటే వీళ్ళు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇరాన్ మా చేతిలో ఉన్నది, మాకు అప్పు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి అని గల్ఫ్ దేశాలు అందరినీ బెదిరిస్తున్నారు. తర్వాత ఇరాన్తో పాకిస్తాన్ ఏం చెప్పిందంటే సంతకం పెట్టే కాగితం మీద పడేయి, ఎల్లకాలం ఉంటాడా ట్రంప్, తర్వాత చూసుకుందాం, సంతకం పెట్టేసి ఇచ్చేస్తే శాంతి వస్తుంది, ఆయిల్ అమ్ముకుంటాం, నీ గవర్నమెంట్ అని. పాకిస్తాన్ ఆ లైన్ అడ్వాన్స్ చేసి సంతకం పెట్టే. ఇరాన్ ఆలోచించిందని సంతకం పెట్టి కాగితం ఇస్తే మనం చస్తాం, వీళ్ళు బాగుంటారని ఆలోచించి అమెరికన్స్ తెలుసుకున్నాక మెల్లిగా పాకిస్తాన్ సీన్ నుంచి స్విట్జర్లాండ్ తీసుకుంటారు. ఐరనీ ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఒక దేశము ఇంకొక దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేస్తాము, టీటీపీ అనేటువంటి ఉగ్రవాద సంస్థ నిర్మూలిస్తాము అని చెప్పి అక్కడ దాడులు చేయడం అనేది నిజంగా ఐరనీ. ఐరనీ కాదు, ఇది కామెడీ. కామెడీ వాళ్ళందరూ ఆనందం, ఇది కామెడీ. వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. పాకిస్తాన్ భారతదేశానికి ఆ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ నిన్న స్నేహితుడు భారతదేశానికి ఈవేళ రేపు కూడా అన్నాడు. ఎంత పెద్ద మాటలు అన్నాడో అర్థం చేసుకోండి, ఎంత వైజ్ మాటలు అన్నాడు. ఫ్రెండ్స్ ఎస్టర్డే, ఫ్రెండ్స్ టుడే అండ్ ఫ్రెండ్స్ టుమారో అన్నాడు. అది తాలిబాన్ లేదు, ఏం లేదు, వాళ్ళకి ఆ సంబంధాలు ఉన్నాయన్నాడు, నాకు తెలుసు కదా అన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.